కట్టడం, వీళ్ళై పాడు చేయడం, మళ్ళా నేను వచ్చిన తర్వాత మళ్ళా రిపేర్లు చేయడం, ఇదే పని అయిపోయింది నాకు. ఇప్పుడు ఒకసారి కాదు, ఎప్పుడు మనం లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి బాగా రన్ చేస్తాం. వీళ్ళు వస్తారు, డబ్బులు ఇవ్వరు, దాన్ని మొత్తం చెడగొడతారు, కడాన పంపులు కూడా లాక్కొని వెళ్ళిపోతారు, స్టార్టర్లు కూడా లాక్కిపోతారు, కరెంటు తీగలు కూడా లాక్కెళ్ళిపోతారు. మళ్ళా నేను ప్రారంభించాలి. ఏది ఏమైనా దీన్ని పూర్తి చేసే బాధ్యత ఇమ్మీడియట్గా 15 కోట్లు ఇచ్చి ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, శాశ్వతంగా కూడా ఆలోచిస్తున్నా. రైతుకు ఇబ్బంది లేకుండా అవసరమైతే 10 సంవత్సరాలు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి ఎంత డబ్బులు ఇవ్వాలనో ఇచ్చి రైతు సంఘాల ఆధ్వర్యంలో మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత, మీ పంటలు పండించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకో పక్కన ఏటూరు మొగులూరు కాజ్వే, ఇది కూడా చందర్లపాడు కనెక్ట్ చేస్తుంది, కంచికచెర్ల కనెక్ట్ చేస్తుంది. దీనికి కూడా 2,20,00,000 కావాలన్నారు. ఇది కూడా శాంక్షన్ చేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ఏనుగు గడ్డ స్ట్రీమ్ ఇన్ ది విలేజ్ ఆఫ్ ఏలూరుపాడు అండ్ కంచికచెర్ల మండలం, ఇది కూడా ఒక 2,13,00,000 అవుతుంది. ఇది కూడా శాంక్షన్ చేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో ఒక బ్రిడ్జ్ కావాలన్నారు, లక్ష్మయ్య స్ట్రీమ్ ఇన్ చెవిటి కల్లు విలేజ్, ఇది కూడా అడిగారు కంచిచెర్ల మండలంలో, ఇది కూడా శాంక్షన్ చేస్తున్నాం. ఇది కాకుండా సుబాబులకి రేట్లు రావాలి, ఆ ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. దీన్ని సమీక్ష చేస్తా. సమీక్ష చేసి ఒక సుబాబులే కాకుండా కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఈరోజు అమెరికాలో జరిగిన పరిణామాల వల్ల ఇక్కడ పండించే మనం ఉత్పత్తి చేసే అక్వా కల్చర్ కూడా దెబ్బతింటా ఉంది. రొయ్యలు, చేపలు కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. అవన్నీ ఏ విధంగా చేయాలో నేను ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాను. రైతులకు న్యాయం జరగాలి, గిట్టుబాటు ధర రావాలి, రైతు బాగుపడాలి. అన్ని విధాల శ్రమ చేసే రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత. అందుకనే మొన్న మీరు చూస్తే అగ్రిటెక్, అగ్రికల్చర్లో టెక్నాలజీ ఉపయోగించాలని గేట్స్ ఫౌండేషన్తో ఒక MOU చేశాం. ఇది కానీ వస్తే ఏ విధంగా కాస్ట్ ఎఫెక్టివ్గా అగ్రికల్చర్ చేయగలుగుతాం, వ్యవసాయానికి ఖర్చులు తగ్గిస్తాం, ఆదాయం ఎట్ట పెంచగలుగుతాం, తెగుళ్ళు రాకుండా ఏ విధంగా పంటను కాపాడుకుంటాం, తక్కువ ఎరువుతో ఎక్కువ దిగుబడి వచ్చే విధానాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా చూస్తున్నాను. రైతుకు లాభసాటిగా ఏ పంటలు ఉంటాయో అది కూడా ఆలోచిస్తున్నాం. రాయలసీమలో హార్టికల్చర్ వస్తుంది, ఇప్పుడు ఈ ప్రాంతంలో అక్వాకల్చర్ ఉంది. కానీ అమెరికాలో అధ్యక్షుడి దెబ్బతో, సుంకాల దెబ్బతో మనం ఇబ్బంది పాల్పడే పరిస్థితికి వచ్చాం. దీన్ని కూడా అధిగమించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తాం. ఇక్కడ మీ దగ్గర సుబాబులు ఎక్కువ వేస్తారు, ఆ ఇబ్బంది మీకుంది. మిరప ఎక్కువ వేస్తారు, ఆ సమస్యలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను వాచ్ చేస్తున్నా. తప్పకుండా న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన